అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వదేశంలోనే గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై అమెరికా కాంగ్రెస్ చాచిపెట్టినట్టుగా తిరుగుబాటు చేసింది. ప్రతిపక్ష డెమోక్రాట్స్తో సొంత పార్టీ రిపబ్లికన్ ఎంపీలే చేతులు కలపడంతో ట్రంప్ యుద్ధ అధికారులకు కత్తెర వేసే కీలక తీర్మానం యుఎస్ హౌస్లో ఆమోదం పొందింది. ట్రంప్కు ఇది కోలుకోలేని రాజకీయ పరాభవంగా మారింది. ఇటు అమెరికాలో ట్రంప్ చేతులు కట్టేసేలా ఈ తీర్మానం పాస్ అయితే అటు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ రౌద్ర రూపం దాల్చింది. అమెరికా మిత్ర దేశాలైన కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ మిజైల్స్ అలాగే డ్రోన్స్తో వర్షమే కురిపించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో టెర్మినల్స్ తగలబడిపోగా బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళం యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ను ఇరాన్ టార్గెట్ చేయడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధోన్మాద నిర్ణయాలతో గల్ఫ్ రీజియన్ను రగిలిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా పార్లమెంట్లోనే ఘోర పరాభవం ఎదురైంది. ఇరాన్ వేదికగా ట్రంప్ నడుపుతున్న యుద్ధ తంత్రాన్ని నిరసిస్తూ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సంచలన తీర్మానం చేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా మిడిల్ ఈస్ట్లో ఎలాంటి సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదని, తక్షణమే ఇరాన్ ఆపరేషన్లను నిలిపివేయాలని ఆదేశిస్తూ డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన వార్ పవర్స్ రెజల్యూషన్ అనూహ్యంగా నెగ్గింది. 4 రిపబ్లికన్ ఎంపీలు ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేయడంతో సొంత పార్టీలోనే ట్రంప్ వ్యూహాలపై ఎంత తీవ్ర అసంతృప్తి ఉందో స్పష్టమైంది. గత నెలలో కొందరు సెనేటర్లు కూడా ఇదే రీతిలో తిరుగుబాటు చేయడంతో వైట్ హౌస్ పై క్యాపిటల్ హిల్ పట్టు బిగిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే ట్రంప్ సైన్యాన్ని వెనక్కి రప్పించే అధికారం కాంగ్రెస్ కు ఉందా లేదా అన్నది ఇప్పుడు అమెరికాలో పెద్ద లీగల్ వివాదంగా మారింది. అటు అమెరికాలో ట్రంప్ కు పొలిటికల్ దెబ్బ తగిలితే ఇటు మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ఊహించని రీతిలో విరుచుకుపడింది. అమెరికాకు పరమ మిత్ర దేశమైన కువైట్ పై ఇరాన్ మిలిటరీ బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్ల వర్షం కురిపించింది. కువైట్ ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయమే టార్గెట్ గా జరిగిన ఈ దాడిలో ఒక టెర్మినల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ భీకర దాడిలో ఒక పౌరుడు అక్కడికక్కడే మృతి చెందగా డజన్ల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. జనం ప్రాణభయంతో ఎయిర్పోర్ట్ రన్వేలపై పరుగులు తీస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో కలకలం రేపుతున్నాయి. కువైట్ తో పాటు బహ్రెయిన్ ను కూడా ఇరాన్ వణికించింది. పర్షియన్ గల్ఫ్ లో అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైన నౌకాదళ స్థావరం యుఎస్ 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ప్రపంచ చమురు వ్యాపారానికి గుండెకాయ లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని రీఓపెన్ చేసేందుకు జరుగుతున్న రాయబార చర్చలు విఫలం కావడంతో ఇరాన్ ఈ రేంజ్లో బరితెగించింది. అటు అమెరికా కాంగ్రెస్ ట్రంప్ చేతులు కట్టేయడం, ఇటు ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై నేరుగా దాడులకు దిగడంతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఏ క్షణంలోనైనా గ్లోబల్ సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది.